హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనది హెయిర్ ఆయిల్ అండి. ఒకసారి చూడండి మా అమ్మాయి జుట్టు ఎలా ఉందో. ఈ పాప మా పెద్ద అమ్మాయి అండి. ఒకసారి ఇంగ్రీడియంట్ చూసేయండి. 3 ఉసిరికాయలండి. ఇవి గుంటగరలాకండి, బృంగిరాజ్ అంటారు కదా, మీకు ఐడియా ఉంటుంది అదండి ఇది. తర్వాత అవి చూసారు కదా పూలు, అవి బట్టి మీకు ఐడియా వచ్చేస్తుంది. అది మెంతులు, ఇది మందార ఆకులండి, కరేపాకు, ఇది ఉల్లిపాయ అండి, ఒక ఉల్లిపాయ, మందార పువ్వులు అండి. అవి మందార పువ్వులు, అవి మామూలు ఏ మందారమైనా పర్లేదండి, మీ దగ్గర దొరికిన మందారం తీసుకుని వాడండి. ఇది ఆయిల్ అండి. చిన్న కలబంద కూడా వేసానండి, ఒకసారి చూడండి. వీడియోలో వేసేటప్పుడు ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. ఉసిరికాయలు రోట్లో వేసుకుని కచ్చాపచ్చగా దంచుకుని గింజల్ని వేరు చేసి గింజల్ని తీసేయాలండి. అలా కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుందండి. ఫైన్గా మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎలాగో బాయిల్ అవుతాయి కాబట్టి నూనెలో కచ్చాపచ్చగా దంచుకుంటే ఒకసారి సరిపోద్ది. ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి, అది కూడా అలానే వీడియోలో చూపించిన విధంగా కచ్చాపచ్చగా దంచుకోండి, సరిపోతుంది. ఇది కలబంద అండి, ఇది కూడా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి, కొంచెం దంచుకుంటే సరిపోతాయి అవన్నీ. ఒక మందపాటి కడాయి పెట్టుకుని ఒక దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి. ఒకసారి చూడండి. అలా మందంగా ఉంటే ఏంటంటే కింద ఆకులేమి త్వరగా మాడకుండా ఉంటాయండి. తర్వాత ఒక 1/2 లీటర్ ఆయిల్ పోసుకోండి. మీకు ఇష్టం అండి, మీకు ఎక్కువ కావాలన్నా మేము ఎక్కువ చేసుకుంటామండి, మాకు పద్దాకు దొరకవు ఇవి అంటే ఎక్కువ చేసుకోండి. నాకైతే ఆల్రెడీ నేను చేశానండి, ఇది మళ్ళీ వీడియో కోసం నేను చూపించడానికి చేస్తున్నానండి. ఉసిరికాయలు, దంచుకున్న ఉసిరికాయలు వేసుకోండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయలు, మందార ఆకు, ఇది బృంగిరాజ్ అండి, చూశారు కదా ఇందాకలో వీడియోలో చూపించాను. ఒక గుప్పెడు గోరింటాకు వేసుకోండి. గోరింటాకు వేసినందువల్ల హెయిర్ అయితే పండదండి. మీరు చూడండి, ఒకసారి వేసుకుని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మెంతులు, తర్వాత మందార ఆకు, అవి కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇలా బాయిల్ అవ్వాలండి. ఒకసారి గరిటెతో మొత్తం ఒకసారి తిప్పుకోండి, సరిపోతుంది. తిప్పుకోకపోయినా పర్లేదండి, మామూలుగా అయితే అంటే ఇలా ఉంటుంది. తిప్పుకుంటే అంటే తిప్పుకోవడం చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. తిప్పుకున్న తర్వాత ఇదంతా మొత్తం బాయిల్ అయ్యి నల్లగా వచ్చేయాలండి. ఆకులు మొత్తం సిమ్లో పెట్టి మగ్గించుకోండి, అలా మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకోండి. నల్లగా అయిపోవాలండి, మనం వేసిన ప్రతి ఒక్కటి నల్లగా అయిపోవాలి. అదిగా చూశారు కదా, అంత నల్లగా అయితే ఏంటంటే దాంట్లో ఉన్న రసమంతా, ఆకుల్లో ఉన్న రసమంతా దిగుద్దండి. ఇది సహసిద్ధమైందండి, బయట నుంచి ఏది తెచ్చుకున్నది లేదు. మెంతులు, ఉసిరికాయ, గానగం దగ్గర నుంచి తెచ్చుకున్న నూనె తప్ప మిగతా అన్నీ మన ఇంటి దగ్గర దొరికాయనండి. అవి మెంతులు కూడా ఎలానో మన వంటింట్లో ఉంటాయి కాబట్టి ఇది ఆయిల్ చాలా మంచిదండి. బయట నుంచి కొనుక్కుని హెయిర్ ఆయిల్ వాడడం కంటే, జుట్టు పాడైపోయిందని బాధపడడం కంటే ఒకసారి ఆయిల్ ట్రై చేయండి. నేను మా పాపకి 2 పాపలండి నాకు. మా పెన్న పాపకి మన రీసెంట్గానే గుండె చేయించాను, అయినా కూడా తనది కూడా జుట్టు చాలా గ్రోతింగ్ ఉందండి. ఒకసారి తనది కూడా మీకు చూపిస్తాను వీడియోలో. ఒకసారి చూడండి. చూశారు కదండి, నూనె అలా వడకట్టుకుని చూశారు కదా వీడియోలో. మా పాపకి హెయిర్కి అప్లై చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి హెయిర్ ఆయిల్. ఇదివరకు చాలామంది చేసి పెట్టారు, కానీ ఏంటంటే నేను కూడా ఒకసారి చేసి మీకు చూపిద్దాము, మా పాప ఎలా ఉందో, హెయిర్ ఎలా ఉందో ఒకసారి పెట్టి చూపిద్దామని వీడియోలో పెట్టి చూపిస్తున్నానండి. ఒకసారి చూడండి. మా పాప హెయిర్ చాలా గ్రోత్ ఉందండి. హెయిర్ ఆయిల్ ఇందులో ఏది చెడ్డది లేదండి, అన్నీ మంచివే. ఇది సహసిద్ధమైన ఆయిల్ అండి. బయట కొనుక్కొని తెచ్చుకోవడం, వాడేయడానికి బాధపడి జుట్టు ఊడిపోతుందని బాధపడడం కంటే మన చేతులతో మన ఇంట్లో చేసుకున్న ఆయిల్ చాలా బెటర్ అండి. నేను వాడాను, మా పాప జుట్టు చాలా గ్రోత్ ఉంది, 2 పిల్లలవి. అందుకనే మీకు వీడియోలో నేను పెట్టి చూపిస్తున్నాను. మీకు ఈ ఆయిల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.